ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇది 8th క్లాస్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా రాబోయే NMMS కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి గ్యారంటీగా ఇస్తాడు. సో ఈ చాప్టర్ చాలా ఈజీ అండి. మీరు బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈ చాప్టర్ అంటే చాలా ఈజీ, ఏం లేదండి, సింపుల్. సో ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, దానికి కొన్ని లాస్ ఉంటాయి, తర్వాత నుంచి సైంటిఫిక్ నోటేషన్, ఈ 3 వస్తే మనకి ఈ చాప్టర్ అయిపోయినండి. సో మీకు ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయండి. కమాన్ లైక్ ఇట్. చాలా మంది లైక్ చేయట్లేదు, కమాన్ లైక్ ఇట్. సో మీకు నచ్చితే లైక్ చేయండి. సో జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయడం కదా, లైక్ చేయండి, కమాన్. ఎక్స్పోనెంట్ అంటే ఏంటంటే a number which is multiplied by itself n times is called exponent of a number. Exponent of a number అంటే ఒక నెంబర్ని మళ్ళీ అదే నెంబర్తో మనం అలా 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 మల్టిప్లై చేస్తాం అనుకోండి, సో దాన్ని మనం ఎక్స్పోనెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం. సో 5 into 5 ఏమవుతుంది, 5 square. మనం స్క్వేర్స్లోనే నేర్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అదే 5ని 5 into 5 into 5 అంటే 5ని 3 సార్లు మల్టిప్లై చేస్తాం. అంటే ఏం రాయాలి ఇప్పుడు మనం, 5 క్యూబ్. ఇది మనం క్యూబుల్లో నేర్చుకున్నాం. అంటే 5ని 2 సార్లు మల్టిప్లై చేస్తే 5 పవర్ని 2 రాయాలి. 5ని 3 times మల్టిప్లై చేస్తే 5ని పైన 3 రాయాలి. ఇప్పుడు 5ని నేను 7 times మల్టిప్లై చేస్తాను అనుకోండి. 5 into 5 into 5 into 5 into 5 into 5 5 పవర్న 7 రాయాలి. 5 నెత్తి మీద 7 రాయాలి. సో ఇలాగా ఒక నెంబర్ని అదే నెంబర్తో ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తామో ఆ నెంబర్ని ఆ నెంబర్ పైన రాస్తే దాన్నే ఎక్స్పోనెంట్స్ అంటారు. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఓకేనా. సో దిస్ టోటల్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఇలాగ నేను 5 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ అండ్ సో ఆన్. అలాగా నేను n టైమ్స్ తీసుకున్నాను. ఎన్ని టైమ్స్, n టైమ్స్. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, ఎక్స్ పవర్ n. సో దీన్ని ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దిస్ ఎక్స్. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ దిస్ ఎక్స్. సో అంటే ఒక నెంబర్ని మళ్ళీ అదే నెంబర్తో మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తామో ఆ నెంబర్ని ఆ నెంబర్ పైన రాస్తే దాన్ని ఎక్స్పోనెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇప్పుడు ఒక 7 అనే నెంబర్తో మల్టిప్లై చేస్తాను. 7 into x to the power of n. సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెంట్. సో దట్ ఎక్స్పోనెంట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 7, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనకి రిపీట్ అవుతుందో, ఇక్కడ 7 రిపీట్ అవ్వట్లేదు, ఎక్స్ రిపీట్ అవుతుంది. ఏదైతే మనకి రిపీట్ అవుతుందో, సో ఎక్కువసార్లు మనం ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మనం బేస్ అంటాం. దాన్ని ఏమంటాం మనం, బేస్. ఎన్నిసార్లు మనం మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మనం, అంటే ఇక్కడ n సార్లు మల్టిప్లై చేస్తాం, n టైమ్స్ వీఆర్ మల్టిప్లైయింగ్, దాన్ని మనం ఎక్స్పోనెంట్ అంటాం. ఏమంటాం, ఎక్స్పోనెంట్. దీనికి ఇంకో పేరు పవర్, దీనికి ఇంకో పేరు ఇండెక్స్. చూడండి, చాలా పేర్లు ఉన్నాయి. సో ఎక్స్పోనెంట్ అయినా అదే, పవర్ అయినా అదే, ఇండెక్స్ అయినా అదే మాట. సో ఎక్స్పోనెంట్ అయినా అదే, పవర్ అయినా అదే, ఇండెక్స్ అయినా అదే. మరి ఈ ఎక్స్పోనెంట్ని మనం దేనితోనైతే మల్టిప్లై చేస్తున్నామో దాన్ని కోఫిషియంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్, కోఫిషియంట్. సో
ఈ 7 × x⁴ అనే రూపంలో ఏదైనా ఉంటే మనం దాని యొక్క పేరైనా సరే ఈజీగా చెప్పచ్చు. సో దీన్ని బేస్ అంటారు, దీన్ని ఇండెక్స్ లేదా పవర్ లేదా ఎక్స్పోనెంట్ అంటారు, దీన్ని కోఫిషియంట్ అంటారు. ఓకేనా. సో ఇది ఎక్స్పోనెంట్ అంటే. మరి ఎందుకు సార్ ఇది ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎందుకంటే సో చాలా చాలా పెద్ద పెద్ద నెంబర్స్ని చిన్న చిన్న నెంబర్స్లో మనం చూపించవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంది, 1000 ఏం రాయొచ్చు నేను 10³ రాయొచ్చు. 1000 ఏం రాయొచ్చు 10³ రాయొచ్చు. అలా కాకుండా 1 2 3 4 5 6 7 8 సో 3 3 3 సో 9 ఉంది. దీన్ని ఏం రాయొచ్చు మనం 10⁹ రాయొచ్చు. సో మీరు ఇలా ఈజీగా చెప్పగలరా, ఇలా ఈజీగా చెప్పగలరా? ఇలా అయితే ఈజీగా చెప్పగలరు, ఇలా అయితే కొద్దిగా కష్టం. మనం ఇలా చెప్పాలనుకోండి 1s 10s 100 thousands 10,000 lakhs 10 lakhs crore 10 crore 10 crore 100 crore. సో మీరు 100 crores అని చెప్పాలి, అలా మీరు కౌంట్ చేసుకోవాలి. అది ఇది అనుకోండి 10⁹. సో 10⁷ అయితే మనకి ఏంటి అది సో క్రోర్, 10⁷ అయితే క్రోర్, ఇంకో 2 zeros వచ్చాయి కనుక 100 crores. సో ఈజీ అన్నమాట. సో అంటే మనకి ఈ విధంగా నొటేషన్ చేస్తే చాలా అంటే చాలా ఈజీ. సో పెద్ద పెద్ద నెంబర్స్ని మన ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో యూజ్ చేస్తారు. అయితే దీనికి లాస్ ఉన్నాయి, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సమ్ లాస్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఈజీ, చాలా అంటే చాలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ లా ఈ ప్రాపర్టీస్ మనం బైహార్ట్ చేయకుండా మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనే నెంబర్ని తీసుకున్నాను. సో 2 × సో 2³ × 2⁴ తీసుకున్నాను. అంటే 2³ అంటే ఏంటి 2ని 3 times మల్టిప్లై చేస్తాం. 2⁴ అంటే ఏంటి 2ని 4 times మల్టిప్లై చేస్తాం. సో చేద్దాం. సో 2³ అంటే ఏంటి 2 × 2 × 2. 2⁴ అంటే ఏంటి 2 × 2 × 2 × 2. సో చూసారా, నేను 2³ చేశాను, 2⁴ చేశాను. సో చేస్తే నాకు ఇప్పుడు ఎన్ని వచ్చాయి టూలు 1 2 3 4 5 6 7. అంటే 2ని 7 times మల్టిప్లై చేస్తే మనం ఏం రాయొచ్చు, ఎలా రాయొచ్చు? 2ని 7 times మల్టిప్లై చేస్తే 2⁴. 2⁴. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో 2³ నేను చేశాను, 2⁴ చేశాను, నాకేమొచ్చింది 2⁴ వచ్చింది. 2⁴. ఈ 7 ఎలా వచ్చింది? ఈ 2 యాడ్ చేస్తానే కదా వచ్చింది. అంటే దీన్ని మళ్ళీ ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే 2³ × 2⁴ = 2⁴ 4. సో 2⁴ 4 ఇది ఒక ఫార్ములా, ఇప్పుడు నేను ఏదైతే 2 తీసుకున్నానో దాన్ని ఏ అనుకుంటాను, ఏదైతే ఇది 3 తీసుకున్నానో దీన్ని ఎమ్, ఏదైతే 4 తీసుకున్నానో దీన్ని అను. ఇప్పుడు మనకి ఒక ఫార్ములా, మంచి ఫార్ములా వచ్చింది. a⁴m × a⁴n = a⁴m+n. చూడండి, 2 బదులు నేను ఏ తీసుకున్నాను, 3 బదులు m, 3 బదులు m, 4 బదులు n. ఇది ఫస్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్. చాలా ఇంపార్టెంట్. If bases are same in product, then the power should be added. In the product, if bases are equal, then powers should be added. a⁴m × a⁴n = a⁴m+n. ఇది మీ లైఫ్ లాంగ్ యూజ్ అవుతుందండి. సో 9th క్లాస్లో చాలా యూజ్ అవుతుంది, 10th క్లాస్లో చాలా యూజ్ అవుతుంది, ఇంటర్మీడియట్లో యూజ్ అవుతుంది, డిప్లొమాలో యూజ్ అవుతుంది, ఇంజనీరింగ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ ఫార్ములా అంట. ఈ ఫార్ములా యూజ్ చేయకుండా ఏ సమ్ము రాదు. సో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర యూజ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు a⁴m × a⁴n = a⁴m+n. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. a⁴m × a⁴n = a⁴m+n. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీకి వెళ్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డివిజన్ చేస్తాను. అంటే 2³ 2⁴ డివైడ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఈ 3కి బ్రాకెట్స్ పెట్టాలి, ఈ 4కి బ్రాకెట్ పెట్టాలి. సో డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్. అంటే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు ఇక్కడ పైన ఏమీ ఉండదు కనుక 1/2⁴
1/2 ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం చూడండి, సింపుల్గా చెప్తాను. 2/5ని 2 స్క్వేర్తో డివైడ్ చేస్తాం. ఓకేనా, 2/5ని 2 స్క్వేర్తో డివైడ్ చేస్తాం. 2/5 అంటే ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 స్క్వేర్ అంటే ఏంటి? 2 ఇంటూ 2. సో 2 క్యాన్సిల్, 2 1 2 1 2 1 2 1. సో ఇప్పుడు నాకేమొచ్చింది? 2 ఇంటూ 2 ఇంటూ 2. సో దీని ఏం రాయొచ్చు మనం? 2 క్యూబ్ రాయొచ్చు. ఏం రాయొచ్చు? 2 క్యూబ్. అంటే నేనేం తీసుకున్నాను? 2/5/2 స్క్వేర్ తీసుకున్నాను. నాకు 2 క్యూబ్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇది సబ్ట్రాక్షన్ అనమాట. 5 - 2 3 అయింది. 5 - 2 3 అయింది. అంటే 2/5/2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/5 - 2. ఇప్పుడు నేను 2ని ఏ అనుకుంటాను, ఇది ఎమ్, ఇది ఎన్. అంటే ఇప్పుడు నాకు సెకండ్ ఫార్ములా వస్తుంది. ఏమొచ్చింది సెకండ్ ఫార్ములా? a/m/a/n ఈజ్ ఈక్వల్ టు a/m-n. ఎప్పుడు ఇది ఎమ్ వాల్యూ అనేది ఎన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ 5 ఉండి ఇక్కడ 2 ఉంటే అప్పుడు 2 క్యూబ్ అనేది కిందన వస్తుంది. అంటే ఎన్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, ఇది ఎమ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఇదే ఫార్ములా కిందన వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/a/n-m. సో ఇది ఎప్పుడు m గ్రేటర్ దాన్ n, ఇది ఇప్పుడు m లెస్ దాన్ n. సో a/m/a/n ఈజ్ ఈక్వల్ టు a/m-n, a/m-n, లేదంటే 1/a/n-m. ఇది మనకి m ఎక్కువ ఉంటే ఈ ఫార్ములా, n ఎక్కువ ఉంటే ఆ ఫార్ములా అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫార్ములాకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, నేను 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్, 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. సో ఇప్పుడు నేను దీన్ని ఒక కొత్త ఫార్ములా తెస్తాను. ఎలాగో చూడండి. సో 2 క్యూబ్ నేను రాయొచ్చు 2 ఇంటూ 2 ఇంటూ 2. 5 క్యూబ్ నేను రాయొచ్చు 5 ఇంటూ 5 ఇంటూ 5. సో 2 క్యూబ్ని 2 క్యూబ్ కనుక 3 టైమ్స్, 5 క్యూబ్ కనుక 5 టైమ్స్. ఇప్పుడు నేను ఏం రాస్తానండి దీన్ని? 2 ఇంటూ 5, 2 ఇంటూ 5, 2 ఇంటూ 5 రాస్తాను. బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఇంటూ 5 అనేది బేస్ అయింది. సో ఎక్కువసార్లు వచ్చింది. 2 ఇంటూ 5, 2 ఇంటూ 5, 2 ఇంటూ 5. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం? 2 ఇంటూ 5 హోల్ క్యూబ్. అంటే ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ క్యూబ్. అంటే a/m ఇంటూ b/m ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ పవర్ m. సో ఇది ఒక కొత్త ఫార్ములా వచ్చింది మనకి. మూడో ఫార్ములా ఏంటి? రివర్స్లో రాద్దాం. a ఇంటూ బి హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/m ఇంటూ b/m, a/m ఇంటూ b/m. ఇది ఒక కొత్త ఫార్ములా. అదేవిధంగా డివిజన్ కూడా మనం చేసాం అనుకోండి. a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a/m/b/m, a/m/b/m. సో డివిజన్కి వచ్చేస్తే మనకు వస్తుంది a/m/b/m. సో ఇప్పుడు 4 ఫార్ములాస్ వస్తాయి మనకి. a/m ఇంటూ a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ టు a/m ప్లస్ n, a/m/a/n ఈజ్ ఈక్వల్ టు a/m-n, a/m/a/n ఈజ్ ఈక్వల్ టు 1/a/n-m, a ఇంటూ b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a/m ఇంటూ b/m, a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a/m/b/m. సో ఒక 4 ఫార్ములాస్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఏంటంటే వచ్చి ఒకసారి మళ్ళీ రాసుకుందాం. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్. సో ఫస్ట్ది a/m ఇంటూ a/n, దట్ ఈజ్ ఈక్వల్ టు a/m ప్లస్ n. సో సెకండ్ది a/m/a/n ఈజ్ ఈక్వల్ టు a/m-n ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n. m అనేది ఎక్కువ ఉంటే పైన వస్తుంది, లేదంటే 1/a/n-m. ఇప్పుడు ఒకవేళ n అనేది ఎక్కువ ఉందనుకోండి m కన్నా, అప్పుడు కిందన వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం? a ఇంటూ b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/m ఇంటూ b/m. నెక్స్ట్ ఇది డివిజన్. సో డివిజన్ కూడా సేమే కనుక అది కూడా ఇలాగే రాసుకోవచ్చు. a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు
a power m by b power n. Next, fourth one, fifth one. సో ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి చూడండి, నేను ఏం చేస్తానంటే 2 క్యూబ్ని స్క్వేర్, అంటే 2 క్యూబ్ని నేను స్క్వేర్ చేస్తాను. 2 క్యూబ్ని ఏం చేస్తాను, స్క్వేర్. అంటే ఏంటి సార్, దీన్ని ఏం చేస్తా అంటే 2 క్యూబ్ని 2 సార్లు రాయాలి. సో 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్, అంతే కదా. 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 2 క్యూబ్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఇది అంతా ఎక్స్ స్క్వేర్ అనుకోండి, ఎక్స్ ఇంటూ ఎక్స్. సో 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. మరి 2 క్యూబ్ అంటే ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 2. మరి 2 క్యూబ్ అంటే ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 2. సో అంటే ఎన్నిసార్లు వచ్చాయి మనకి, 2ని 6 టైమ్స్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను తీసుకుంది ఏంటి, 2 క్యూబ్ హోల్ స్క్వేర్ తీసుకున్నాను, నాకు వచ్చింది ఏంటి 2 పవర్ 6 వచ్చింది. అంటే దీన్ని ఏం రాయొచ్చు, 2 పవర్ 3 హోల్ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6 కనుక 3 ఇంటూ 2 రాయొచ్చు. అంటే ఇప్పుడు ఒక కొత్త ఫార్ములా వచ్చింది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ ఆర్ ఎం ఇంటూ ఎన్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సో ఒక కొత్త ఫార్ములా వచ్చింది ఏంటి, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. ఈ ఎన్ లోపల ఉండి ఎం బయట వచ్చినా సరే సేమ్ అండి, ఎందుకంటే ఇప్పుడు స్క్వేర్ ఇక్కడ వచ్చి క్యూబ్ ఇక్కడ వచ్చింది అనుకోండి. సో 2 స్క్వేర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నా సరే 6 వస్తుంది. అంటే దీన్ని కూడా మనం ఏం రాయొచ్చు, ఏ పవర్ ఎన్ ఆల్ టు ది పవర్ ఆఫ్ ఎం, ఎందుకంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. 2 3s are 6 అయితే 3 2s are 6 అవుతుంది. అంటే దీన్ని అలా రాసుకోవచ్చు, దాన్ని ఇలా రాసుకోవచ్చు, ఈ రెండింటిని ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 6th ప్రాపర్టీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, 6th ప్రాపర్టీ కూడా చూడండి. నేను 2 పవర్ 5 తీసుకున్నాను, కిందను కూడా 2 పవర్ 5 తీసుకుంటున్నాను. 2 పవర్ 5 2 పవర్ 5, ఓకేనా. సో ఇక్కడ 2 పవర్ 5, ఇక్కడ 2 పవర్ 5. సో దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 5 టైమ్స్. కింద కూడా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 2 2 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. సో అంటే మనకి ఏమొచ్చింది, 2 పవర్ 5 బై 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. 2 పవర్ 5 బై 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో మనకి ఒక ప్రాపర్టీ ఉంది, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ 1 బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎం, ఓకేనా. అంటే మనం ఇది తీసుకున్నా ఏ తీసుకున్నా ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 2 పవర్ 5 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. 2 పవర్ 5 మైనస్ 5 అంటే ఎంత, 2 పవర్ 0. 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 2 అంటే ఏ. సో అంటే ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. ఇదొక ఫార్ములా, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. మీరు అలా కాకుండా 1 బై 2 పవర్ 5 మైనస్ 5 తీసుకున్నారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, 1 బై 2 పవర్ 0. సో అప్పుడు కూడా 1 వస్తుందన్నమాట. సో కనుక ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది మనకి, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఈ అన్ని ఫార్ములానే ఇది చాలా ఇంపార్టెంట్. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. సో అంటే ఏంటి మనం, సో ఏదైతే నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది కనుక ఇది పైన తీసుకెళ్తే ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. ఏ పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఏదైతే ఉందో చూడండి, 2 పవర్ 5 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో దీన్ని ఏం రాస్తానంటే 2 పవర్ 5 ఇంటూ 2 పవర్ మైనస్ 5 రాయొచ్చు. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 2 పవర్ మైనస్ 5 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 పవర్ మైనస్ 5. అంటే ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ మైనస్ ఎం. అదొక కొత్త ఫార్ములా వచ్చింది, ఏంటి, ఏ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఎం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళాను అనుకోండి, సో 2 పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ 2 పవర్ 5, 1 బై 2 పవర్ 5. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎం.
a⁻m is equal to 1/a². ఇవన్నీ కూడా మనకి బాగా చేయట్లేదండి. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి ద్వారా మనం ఫార్ములాస్ని గుర్తుంచుకుంటున్నాం. అంతేగాని నేను డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ చెప్తే జస్ట్ 1 minute or 2 minutesలో అయిపోతుంది. సో కానీ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలని నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇంకొక ఫార్ములా ఉంటుంది. a⁻m is equal to a⁻n. That double implies m is equal to n. If bases are equal in equal symbol, then powers are equal. If bases are equal in equal symbol, then powers are equal. So bases ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. పవర్స్ ఈక్వల్ అయితే బేసెస్ కూడా మనకి ఈక్వల్ అవుతాయి. సో అది మాట. సో చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది కూడా మనకి హైయర్ క్లాస్లో చాలా అంటే చాలా క్లాసెస్లో మనం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి లాస్ ఆఫ్ ఇండిసెస్ ఆర్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ లాస్ ఆఫ్ పవర్స్. సో 1 2 3 4 5 6 7 8. సో 8 ఫార్ములాస్ వచ్చాయి. ఇవి 10th క్లాస్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది సైంటిఫిక్ నోటేషన్. సో సైంటిఫిక్ నోటేషన్ అండి చాలా పెద్ద పెద్ద నెంబర్స్ని మనం ఒక స్టాండర్డ్ ఫార్ములాలో మార్చుకోవాలి. సో ఏ బిగ్ నెంబర్, ఎనీ లార్జ్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ స్టాండర్డ్ ఫార్మ్. దట్ స్టాండర్డ్ ఫార్మ్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్ నోటేషన్. స్టాండర్డ్ ఫార్మ్ ఏంటి సార్? a × 10⁻n ఎలాగైనా చూపించవచ్చు, లేదంటే a × 10⁻−n ఇలాగైనా చూపించు. ఎనీ లార్జ్ నెంబర్ if it is in the form of a × 10⁻n or a × 10⁻−n, then the number is expressed in scientific notation. The standard form of any large number is a × 10⁻n or a × 10⁻−n, where ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ వాల్యూ కంపల్సరీగా 1 కన్నా ఎక్కువ ఉండాలి, 10 కన్నా తక్కువ ఉండాలి. 10 కూడా తీసుకోకూడదు, ఎందుకంటే 10 తీసుకుంటే మరి 10 పవర్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా. అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏ అనేది సింగిల్ డిజిట్ వాల్యూ. సో అంటే మనకి 1 నుండి 9 వరకు మాత్రం ఉంటాయి. 1 నుండి 9 వరకు మాత్రం ఉంటాయి. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇప్పుడు ఈ నెంబర్ ఉంది 1 2 3 4 5 6. ఇప్పుడు ఇది పెద్ద నెంబర్. దీన్ని స్టాండర్డ్ ఫార్ములాలో నేను మార్చాలి. సో ఎలా మారుస్తాం సార్ అంటే, నేను మరి ఇక్కడ మనకేంటి 1 ఉండాలి కనుక ఇక్కడ 1 పాయింట్ రావాలి. అంటే 1 2 3 4 5 అంటే దీన్ని నేను సో 10,000తో మల్టిప్లై చేయాలి. సో 10,000తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. సో 10,000 క్యాన్సిల్ అయితే మనకి 1 2 3 4 5 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏం రాయచ్చండి, దీన్ని 10,000తో మనం డివైడ్ చేసినప్పుడు సో 1 2 3 4 5 ఉన్నాయి కనుక 1 2 3 4 5 ఇక్కడ వస్తుంది పాయింట్. సో 1.23456. ఇంకేముంది ఇక్కడ మనకి 10⁻5. చూడండి ఇప్పుడు 1,23,456 1,23,456 అనే పెద్ద నెంబర్ని నేనేం చేశాను, జస్ట్ 1 పాయింట్లో కన్వర్ట్ చేస్తాను. 1 పాయింట్లో 1.23456 into 10⁻6 ఏంటి 10⁻6. సో దిస్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్ నోటేషన్ ఆఫ్ దిస్ నెంబర్. సో అలాగే మనకి చిన్న నెంబర్ ఉన్నాయి, చాలా అంటే చాలా చిన్న నెంబర్స్ని కూడా మనం స్టాండర్డ్ ఫార్ములాలో రాయొచ్చు. చాలా అంటే చిన్న నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో 0.000076 అనే నెంబర్ ఉంది. 0.000076 అనే నెంబర్ ఉంది. దీని సైంటిఫిక్ నోటేషన్ ఎలా రాస్తాం సార్? సో మనకి ఈ పాయింట్ అనేది ఇక్కడ రావాలి. సో ఇక్కడ రావాలంటే 1 2 3 4 5 అంటే ఇక్కడ వరకు రావాలంటే మనం దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి మనం? సో ఇక్కడ వరకు రావాలి అంటే దీన్ని ఏం రాస్తానంటే చూడండి. సో 7.6 బై పాయింట్ నేను ఎక్కడ తెచ్చాను 1 2 3 4 5 అంటే 10⁻5. లేదంటే ఇంకా సింపుల్గా చెప్తాను, ఎందుకు మీకు అర్థం అవుతుంది. సో నేను పాయింట్ లేకుండా నెంబర్ రాస్తాను. 76 బై మనం నేర్చుకున్న చిన్నప్పుడు పాయింట్ లేకుండా నెంబర్ రాయొచ్చు. సో పాయింట్ తీసేస్తే ఆ పైన ఏదైతే నెంబర్ ఉందో యాస్టీస్గా రాయొచ్చు. పాయింట్తో 10 ప్లేసెస్ ఉన్నాయి 1 2 3 4 5 6 అంటే 10⁻6 లేదంటే 1 2 3 4 5 6. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు
76/10⁶ రాయొచ్చు. ఇప్పుడు దీన్ని రాయొచ్చు 76/10 × 10⁵ రాయొచ్చు. ఇప్పుడే నేర్చుకున్నాం మనం a⁴m+n, a⁴m × a⁴n. సో a⁴m × a⁴n, a⁴m+n అంటే 1+5 6 కింద ఇలా రాయొచ్చు. సో 76ని 10తో డివైడ్ చేస్తే 7.6, 10⁵ తీసుకెళ్తే -5. సో 7.6 × 10⁻⁻5. చూసారా, చాలా చిన్న నెంబర్ ఇది. అటువంటి చిన్న నెంబర్ నేను 7.6లో కన్వర్ట్ చేసి 10⁻⁻5 రాశాను. సో దట్ ఈస్ అ స్టాండర్డ్ ఫామ్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ సైంటిఫిక్ నోటేషన్. అంటే ఈ సైంటిఫిక్ నోటేషన్ ద్వారా మనం పెద్ద పెద్ద నెంబర్స్ని చిన్న చిన్న నెంబర్స్గా రాయొచ్చు, చిన్న చిన్న నెంబర్స్ని పెద్ద పెద్ద నెంబర్స్గా రాయొచ్చు. అంటే ఒక స్టాండర్డ్ ఫామ్ అంటే 1 to 9 అనే సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేయొచ్చు. మిగతాదంతా కూడా 10 పవర్స్లో రాయొచ్చు. అది ఏ నెంబర్ ఇచ్చినా సరే మనకి. సో ఇక్కడ నుండి చంద్రునికి ఉన్న దూరం కూడా మనం ఈ నోటేషన్లో రాయొచ్చు. సో భూమి యొక్క మనకి యాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఉంటాయి కదా, వాటిని కూడా రాయొచ్చు. లేదంటే ఇక్కడ నుండి హైదరాబాద్ ఎంత దూరమో అది కూడా రాయొచ్చు. సో చాలా చాలా పెద్ద పెద్ద నెంబర్స్ని సైంటిఫిక్ నోటేషన్ మనం డినోట్ చేయొచ్చు అన్నమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది స్టూడెంట్స్ మనకి ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్ అనే టాపిక్ ఈరోజు. ఇది మీకు బాగా క్లియర్గా అర్థమైతే మనకు కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్స్ని తెలపండి. మనకి అతి త్వరలో ఈ చాప్టర్స్ కాన్సెప్ట్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు వీటి మీద అదిరిపోయే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. టాప్ 20 మోడల్స్ అవి మీకు ఖచ్చితంగా ఏ యూట్యూబ్లోనే ఉండదు, మన యూట్యూబ్లోనే ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. సో అవి మీరు ప్రిపేర్ అయితే NMMSకి ఆ బిట్సే వస్తాయి. సో ఎందుకంటే లాజికల్ బిట్స్ మాత్రమే ఇస్తాను, అన్ని బిట్స్ ఇవ్వను. మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో బిట్స్ అయితే ఇవ్వను, ఎందుకంటే అవి ఇవ్వడు. సో అంతా కూడా లాజికల్ బిట్స్ ఉంటాయి. సో ఆ లాజికల్ బిట్స్ అన్ని కూడా అతి త్వరలో మనకు వస్తున్నాయి. కనుక మీరు కిందన ఈ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీరు ఈ వీడియో గురించి డిస్క్రైబ్ చేయండి, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. ఓకేనా, మీకు ఎలా అనిపిస్తుందో అలా రాయండి. సూపర్, మార్వెలస్, ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్, ఇలాగా మీకు ఏదైతే అనిపిస్తుందో అది రాయండి. సో ఇది మాట. సో ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ గరిస్మార్ట్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.